విజయ్ సార్. దీన్ని పోస్ట్ చేసిరా. ఆహా, ఏంటి బామ్మర్ది, లవ్ లెటరా? నా బతుకు అదొకటే తక్కువ. ఋషి వ్యాలీలో మ్యూజిక్ కాలేజీ ఉందంట, లెక్చరర్ పోస్ట్ కోసం అప్లై చేస్తున్నాను. ఓహో, మీరందరూ పొద్దున్నే ఫస్ట్ బస్ కి బెజవాడ వెళ్ళాలి. బెజవాడ ఎందుకు? ఎందుకంటే కనకదుర్గమ్మ గుళ్ళో దండం పెట్టుకొని కృష్ణా నదిలో చేపలు పెట్టుకోవడానికి. మీరు వెళ్ళేది పూజలకి పిక్నిక్లకి కాదు, వెంకటరామయ్య గారింటో పెళ్లి. నాకు అర్జెంట్ పని ఉంది, నేను రాలేను, మా వాళ్ళందరినీ పంపిస్తానని చెప్పి. అందరూ వెళ్తే వెళ్ళండి, నేను మాత్రం రాను. ముఖ్యంగా నా తరఫు నువ్వు వెళ్ళాలి. పెద్ద చెప్పొచ్చాడు. ఎందుక ఇలా విసుక్కుంటావు? పెళ్లి కానివాడివి ఒక్కో పెళ్లికి ఇలా వెళ్ళావంటే పెళ్లి ప్రాక్టీస్ అయిపోతుంది. నాకు అలాగే బావమరిది, కృష్ణా జిల్లా పెళ్లి కోసం తిండి కానీ పద. అది కాదు బావ, నేను చెప్పేది. పదా, భోజనాలంటే భోజనాలు. ఒరే మగ పెళ్లి వారికి మర్యాదలవి ఘనంగా చేయండి. అలాగేనండి. ముక్కాయండి ఎంతసేపు? రే, ఇందాక నుంచి చూస్తున్నాను టింగ్ టింగ్ అని వాయించుకుంటా భైరవ వెళ్ళ కూర్చోడం ఏంటి? బాబుట్టి, నువ్వు కూడా వచ్చావు, చేయగలరా? నాకు ఇంట్రెస్ట్ లేదు. కాఫీలు తాగారా? తాగామండి. టిఫినీలు చేశారా? మళ్ళీ కాఫీలు తాగుతారా? అదే వద్దండి. మళ్ళీ టిఫినీలు చేస్తారా? పద పద. పెళ్లి కూతురు తరపనుకుంటా భలే మర్యాదలు చేస్తున్నారు. ఏం మర్యాదలయ్యా బాబు, పొద్దున బాత్రూమ్ లో ఉంటే తలుపు టకటకా కొట్టి కాఫీలు తాగారా, టిఫినీలు చేస్తారా? తాళాలు గుర్తు ఎక్కడ పెట్టావు అమ్మాయి? విన్నాను. ఆవేశపడకు, ప్రపంచంలో ఒకే ఒక తాళాలు గుర్తుండదు. నా స్వప్న సుందరి. ఎక్కడ? ఏదో అమ్మది, అమ్మాయి కనపడదే. నా కళతో నేను చూసాను బావా. నా డ్రీమ్ గడ్ ఇక్కడే అక్కడ ఉంటుంది. పదండి ఎత్తుకుదాం. ఎలా వెతుకుతావయ్యా? పెళ్లికి ఎంతో మంది అమ్మాయిలు వస్తారు. ఆ అమ్మాయిలోని స్వప్న సుందరి ఎవరు, ఏ బొడ్డు పక్కన ఏ పుట్టు మచ్చ ఎలా తెలుస్తుంది? గుర్తుని బట్టి మచ్చ తెలుస్తుంది. మచ్చగడి పెట్టడం ఎలాగా అని. మచ్చని బట్టి గుర్తి. ఓహో, ఆ గదిలో 6 గొంతులు వినిపిస్తాయి. గుర్తిని మచ్చనే వెతుకుదాం పద. ఏమండోయ్, కాఫీలు తాగారా? ఏమండోయ్, టిఫినీలు చేశారా? చుట్టుపడుతుందా? మీ మొహాలు మండిపోవడం, తాళాల జట మచ్చట, ఏదో సచ్చినోళ్ళారా. వెండి తాళాలు గుర్తుందా? అయ్యో, అయ్య బాబోయ్. ఏమిటమ్మా, ఏమైంది? ఎక్కడ వాళ్ళు? ఏమండి, కాఫీలు తాగారా? ఏమండి, టిఫినీలు చేశారా? ఏమండోయ్, కాఫీలు తాగుతారా? మళ్ళీ టిఫినీలు చేస్తారా? మరి ఎలా తిట్టలా తల్లి? ఏవయ్యా, స్వీట్లు ఇంకా రెడీ కాలేదు. ఆ ఒరిస్సా వంటకాలు ఎక్కడయ్యా? అదిగో వచ్చేసారు. ఏవయ్యా, గుర్తుందా? ఒరిస్సా నుంచి పిలిపించాం మిమ్మల్ని. భోజనం టైం అయిపోతుంది, స్వీట్లు ఎప్పుడు చేస్తారు? ఇంకా త్వరగా తగలండి. మరి అల్లుడు, చివరికి నేను ఇచ్చి వంట వాళ్ళం అనిపించుకున్నావా? అది చూడండి, గొప్ప ఐడియా. నేచురల్ గా లేడీస్ వంటల దగ్గరికి కూర్చుంటారు కాబట్టి మనకు వచ్చిన పిచ్చి వంటలు చేస్తూ మనం ఇక్కడే ఉండిపోయాం అనుకో. అమ్మాయి ఆచూకీ తెలుసుకోవడం ఈజీ. కరెక్ట్. ఎంత కాలానికి మంచి ఐడియా ఇచ్చామో.